ఏంటి ఫస్ట్ నిన్న ఉప ఎన్నికలకు సంబంధించిన అంశము వైసీపీ విజయం సాధించింది, ఓడిపోయిందని చెప్పేసి తీవ్ర నిరాశలో ఉన్నటువంటి వైసీపీకి నిన్న జరిగినటువంటి ఒక రిజల్ట్ మంచి బూస్ట్ ఇచ్చింది అనుకోవాలా? అంటే ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళ సీట్లే ఒకటి. రెండోది అవన్నీ రాజీనామాలు చేయటం వలన, తర్వాత ఇతర కారణాల వలన జరిగింది. కాకపోతే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంత వ్యతిరేకత ప్రస్తుత ప్రభుత్వం కూడా మీద ఉంది, స్టార్ట్ అయింది. అది వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ రిజల్ట్స్ రావడం కూడా కనుమతులాగా తీసుకోవాలి, తీసుకొని చేయండి. లేకపోతే ఏమైనా వచ్చిందంటే అసంతృప్తిలో పెరిగిపోయే కొద్దీ ఇంకా వీళ్ళకి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు వస్తాయి. సరే, జిల్లా పరిషత్ అంటే ఆడ ఉన్నది 50లో 48 మంది వాళ్ళ గెలుచుకున్నారు. కాబట్టి అక్కడ వీళ్ళకు టీడీపీ ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ మూమెంట్ లో విత్డ్రా చేసుకున్నారు. ఏదైనా సమానంగా ఉంటే 4, 5 తేడా ఉంటే వాళ్ళని అటువంటి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అందులో సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఆయన పట్టు అప్పుడే లేదు అంటే అది కరెక్ట్ కాదు. అంత సులభంగా అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ యొక్క పట్టు పోతుంది అంటే ఇప్పట్లో జరిగే పని కాదు. ఓకే, కాలం తర్వాత ఏం చెప్తుందో చూడాలి. అయితే ఇప్పుడు కొంత ఉపశమనం అనుకోవాలండి. ఉపశమనం ఇన్ ద సెన్స్, కూటమి ఏదో మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వాళ్ళ ఎక్కడున్నా కూడా మా అభ్యర్థులే ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకోవడం ఇప్పుడు అంత నెససరీ కాదు కదా. ఇప్పుడు అప్పటికప్పుడు రాజీనామాలు చేయించి వాళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు కదా. కానీ ఇప్పుడు ఇలా జరిగిందంటే ఎక్కడో కూటమి ఒక వ్యతిరేకత అనుకోవాలా, లేదంటే వాళ్ళలో ఒక అపనమ్మకం అనుకోవాలా ఇవన్నీ జరగడానికి? అంటే ఇప్పుడు కూటమి మీద వ్యతిరేకత ప్రభుత్వం అనుకున్న విధంగా కావడం లేదనేది ఒకటి ఉన్నా కూడా ప్రధానంగా ఏం కనిపిస్తుందంటే కూటమి పార్టీల మధ్య సఖ్యత లేదు. ఓకే, ఇక్కడ ఏమైనా రోజు చూస్తున్నాం కదా, ఎక్కడో ఒక చోట జనసేన తెలుగుదేశం వాళ్ళు పోటాడుతున్నారు. అందువల్ల ఇక్కడ ఐక్యత లేకుండా ఉంటే అడ్వాంటేజ్. ఇప్పుడు అక్కడ ఆల్టర్నేట్ జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఆల్టర్నేట్ అనుకోవాలి, లేదు కదా. అక్కడ కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు ఆల్టర్నేట్ ఏ పార్టీ ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా ఓటర్స్ అడవులకు మలుతాడు, వీళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టింటాయి అని. రెండోది ఏంటంటే ఇక్కడ ఓడగొట్టి మన తడాక ఏదో చూపిద్దాం అని చెప్పి తెలుగుదేశం పార్టీలో గ్రూప్ తగాదాలు అలాగే చేస్తాయి. జనసేన తెలుగుదేశం తగాదాలు కూడా అదే కారణం అవుతుంది. ఓకే, సమీక్షించుకొని అభిప్రాయ భేదాలు ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. తొలగించుకోకపోతే రాబోయేటువంటి మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి కదా. అవునవును, ఈ ప్రభావం వాటి మీద పడుతుంది. ఓకే ఓకే, సరే. ఏంటి సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆయన లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ అవుతారనేటువంటి ఒక విమర్శలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎంపీ లావు కృష్ణదేవరాయలు మొన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి అంశం కావచ్చు, ఆ తర్వాత అమిత్ షాని కలిసి దీని మీద ఈడీ విచారణ సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేయడము, ఆ తర్వాత టీడీపీకి సంబంధించిన మీడియా పెద్ద ఎత్తున రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అంటూ ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయా? అదే కేసు ఎఫ్ఐఆర్ కట్టాలన్నా అరెస్ట్ చేయాలన్నా కనీస ఆధారాలు ఉండాలి. కనీస ఆధారాలు లేకుండా ప్రైవేట్ కేసు కట్టే ఇప్పుడు ఇందులో మనందరికీ తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే. నో డౌట్ ఇప్పుడు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది 5 సంవత్సరాలు. 1,00,000 కోట్ల వ్యాపారం జరిగితే అందులో 7% ఆన్లైన్ జరిగింది.